మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా లేదా ఎల్లప్పుడూ అలసిపోతున్నారా? అలా అయితే ఇంట్లో వాస్తు సమస్య ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. సాధారణంగా పర్యావరణం వలన కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా వాస్తు శాస్త్రాన్ని పట్టించుకోకుండా ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నా కూడా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తాయి. అందుకనే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతికూల శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు శారీరక, మానసిక అనారోగ్యాలు అక్కడే కూర్చుంటాయి. దక్షిణ దిక్కును యమధర్మరాజు దిక్కుగా పరిగణిస్తారు. కనుక పొరపాటున కూడా దక్షిణం వైపు తల పెట్టి నిద్రపోవద్దు. దక్షిణం వైపు పాదాలు ఉండేలా పడుకోవాలి. వాస్తు ప్రకారం దక్షిణముఖంగా తల పెట్టి పడుకోవడం వల్ల తలనొప్పి, కాళ్ల నొప్పులు వస్తాయి. అలాగే శరీరంలోని ఇతర భాగాలలో ఎల్లప్పుడూ నొప్పి అనుభూతి పొందుతారు. తలుపులు, కిటికీలు తెరిచి ఉంటే తాజా చల్లని గాలి ఇంట్లోకి వస్తుంది. బయట స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి రావడం వలన ఆరోగ్యంగా ఉంటారు. వెంటిలేషన్ కోసం ఎప్పుడూ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. కనుక పొరపాటున కూడా కిటికీ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచవద్దు. ఇలా చేయడం ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రస్తుతం ఇంట్లో ఎల్ఈడీ లైట్లను అమర్చుకునే ట్రెండ్ పెరిగిపోయింది. చాలామంది పగటి వేళలో కూడా ఇంట్లో సహజమైన కాంతి కంటే ఈ లైట్లను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా గదిలోకి సహజ కాంతి ప్రవేశించడానికి వీలు ఉండడం లేదు. దాని కారణంగా ఎల్లప్పుడూ లైట్లు వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఎల్ఈడీ లైట్ల కాంతి ఎంత అందంగా ఉన్నా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రస్తుతం ఇంటిని చాలా తక్కువ స్థలంలో నిర్మించుకుంటున్నారు. కనుక ఇంట్లో చెట్టును నాటడం చాలా కష్టం. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. చాలామంది వ్యక్తులు మొక్కలను ఇంటి లోపల ఉంచుకుంటారు. ఇంట్లో పచ్చదనముంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు ఇంట్లో సులభంగా ఉంచుకోగల కొన్ని మొక్కలు ఉన్నాయి. గాలిని శుద్ధి చేసే మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.